ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 13ను పరిశీలిద్దాం. కర్మ సన్యాస యోగంలో ఆత్మజ్ఞానం పొందిన యోగి యొక్క లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఆత్మ శరీరంలో ఉంటూనే ఎలా స్వేచ్ఛగా ఆనందంగా ఉంటుందో ఈ శ్లోకం ఒక అద్భుతమైన రూపకం ద్వారా తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, తన మనసును ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకున్న ఆత్మజ్ఞాని అన్ని కర్మలను మానసికంగా త్యజించి ఉంటాడు. అతడు ఈ శరీరమనే 9 ద్వారాలున్న నగరంలో నివసిస్తూ తాను ఏ కర్మనూ చేయడం లేదని, ఇతరుల చేత చేయించడం లేదని భావిస్తూ సుఖంగా ప్రశాంతంగా ఉంటాడు. ఇక్కడ 9 ద్వారాలు అంటే మన శరీరంలోని 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, నోరు మరియు 2 విసర్జన అవయవాలు. ఆత్మ ఈ శరీరంలో ఉన్నా దానికి అంటకుండా ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన స్వేచ్ఛ బయట కాదు, మన లోపలే ఉంది. మనం ఈ శరీరం కాదు, కేవలం ఇందులో నివసించే చైతన్య స్వరూపమైన ఆత్మ మాత్రమే అనే సత్యాన్ని గ్రహించినప్పుడు అహంకారం, కర్తృత్వ భావన తొలగిపోతాయి. ఆ స్థితిలో కలిగే ప్రశాంతతే నిజమైన ఆనందం. బాహ్య ప్రపంచపు గందరగోళం మధ్య కూడా అంతరంగంలో స్థిరంగా ఉండటమే దీని సారం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే పనులకు మన నిజ స్వరూపానికి మధ్య ఒక ఎడం పాటించడం నేర్చుకోవాలి. మన విధులను శ్రద్ధగా నిర్వర్తిస్తూనే నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి. పని ఫలితం ఎలా ఉన్నా దానిని దైవేచ్ఛగా స్వీకరించాలి. ఇది మన మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.